శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంతృతు మార్గశిర మాసం కృష్ణపక్షం పంచమి తిథి మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి షష్ఠి. మఖా నక్షత్రం తెల్లవారుజామున 5:51 వరకు. తదుపరి పుబ్బా నక్షత్రం. విష్కంభ యోగం రాత్రి 8:53 వరకు. తదుపరి ప్రీతి యోగం. తైతలకరణం మధ్యాహ్నం 12:43 వరకు. తదుపరి గరజీకరణం. ఇక నేటి వర్జ్యం సాయంత్రం 5:08 నుండి 6:49 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:33 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:15 వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 3:18 నుండి 5 గంటల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి మనం విచారించినట్లయితే ఈనాడు పంచమి తిథి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈనాడు లలితా పంచమి అని మనం అమ్మవారి ఆరాధనలో పంచమి తిథి వస్తే ఆయా నవరాత్రుల్లో మనం విశేషంగా జరుపుతాం. అలాగే పంచమి గురించి అమ్మవారి స్తోత్రంలో పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని అమ్మని ప్రత్యేకంగా కీర్తిస్తారు. అటువంటి ఈ రోజున లలితా సహస్రనామ పారాయణ చేయటం, లలితా అమ్మవారిని ఆరాధించడం వల్ల సమస్త శుభాలు మనకి కలుగుతాయి. ఇటువంటి లలితా సహస్రనామం పారాయణ చేయలేనటువంటి వాళ్ళు సంక్షిప్తంగా అమ్మవారి నామాలు దశనామాలు ప్రత్యేకంగా చెప్తారు. గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలితాదశ అని ఈ శ్లోకాన్ని కనుక 11 సార్లు పారాయణ చేసినట్లయితే ఆ లలితా సహస్రనామ పారాయణ చేసినటువంటి విశేష ఫలితాన్ని పొందగలుగుతారు. అట్లాగే శుక్రవారం ఈనాడు పరమ లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీదేవి అధిష్టానంగా కలిగినటువంటి వారం. ఈరోజు లక్ష్మీ ఆరాధన చేయటం, సౌభాగ్య దీపాన్ని అమ్మవారు ముందు పెట్టడం వల్ల కూడా సమస్త శుభాలు సిద్ధిస్తాయి, సమస్త ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈనాడు శంకర భగవత్పాదుల వారు విరచించినటువంటి కనకధారాస్తవాన్ని కనుక పారాయణ చేసినట్లయితే వ్యాపారాల్లో అఖండమైనటువంటి లాభం, అట్లాగే రుణ బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ఒకళం తమాలం అని అమ్మవారి స్తోత్రం చక్కగా ప్రారంభింపబడుతుంది. అటువంటి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కనుక ఎవరైతే పారాయణ చేస్తారో వారందరికీ కూడా సమస్త సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. శంకర భగవత్పాదుల వారు బాల్యంలో ఆయన భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక ఇంటి ముందుకు వెళ్ళి భిక్షను అడిగితే ఆ గృహస్థు చాలా నిరుపేద, ఆయన భిక్షాటనకు వెళ్ళాడు. అటువంటి సమయంలో ఇంట్లో ఉన్నటువంటి గృహిణి ఆవిడ బయటికి వచ్చి లేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదట. ఇంటి ముందుకు వచ్చినటువంటి యాచకుడికి లేదు అని చెబితే గత పుణ్యాన్ని ఆయన తీసుకువెళతాట, ఒడ్డి చేతిలో వెళ్లకుండా. అందుకని ఆవిడ ఇంట్లో ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందా అని వెతుకులాడితే గత పుణ్యం చేత ఒక శుష్కమైనటువంటి ఎండిపోయిన ఉసిరిపండు లభిస్తే ఆ ఎండిపోయినటువంటి ఉసిరి పండుని భగవత్ సమర్పణ బుద్ధితో శంకర భగవత్పాదుల వారి జోలిలో వేస్తే ఆ సమయంలో ఆయన చక్కగా సంతోషించి ఆ గృహిణి యొక్క పేదరికాన్ని చూచి చెలించిపోయి అమ్మవారి కోసం స్తోత్రపారాయణ చేస్తే స్వామి యొక్క స్తోత్రాన్ని మెచ్చినటువంటి లక్ష్మీదేవి బంగారు ఉసిరిపళ్ళ వర్షాన్ని కురిపించినటువంటి స్తోత్రం కనుక దీన్ని కనకధారాస్తవం అని చెప్పనని అన్నారు. ఇది చాలా మంత్రరాజంగా చెప్పబడుతుంది. దీన్ని ఎవరైతే చిత్తశుద్ధితో, భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో పారాయణ చేస్తారో వారందరికీ లక్ష్మీ కటాక్షం కలగడం అనేది ఆధునిక సమయంలో కూడా చూస్తూ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ కనకధారాస్తవాన్ని అందరూ పారాయణ చేసి లక్ష్మీదేవి యొక్క కృపకు అందరూ కూడా పాత్రులు అవుతారని శ్రీదేవి నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్యాలు శుభావహంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఈ రోజుకి మాత్రం ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష బహుళ పంచమి మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి షష్ఠి. ఈరోజు శుక్రవారం, నక్షత్రం మఖ.
ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించున్నాడు, సింహంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో బుధుడున్నాడు, ధనుస్సులో రవి ఉన్నాడు, మకరంలో శుక్రుడున్నాడు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, పని పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించరు, నిరుద్యోగులకి ఉద్యోగ లాభం ఉంది, విద్యార్థులైనటువంటి వారికి చక్కని కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన సూచనలు వస్తాయి. విదేశాల్లో ఆర్థికమైనటువంటి సౌకర్యం కూడా వారికి ఏర్పడే అవకాశం కూడా రావచ్చు. వృత్తి ఉద్యోగ పరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి, విశేషంగా ఉండకపోవచ్చు. నైపుణ్యం కోసం మాత్రం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవికి గంధజలంతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి అవుతుంది. రోజు రోజుకి తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బాధ్యతాయుతంగా పనిచేస్తారు, పై అధికారులతో విరోధం ఏమాత్రమూ పడరు. ఒక మాట పై అధికారులు కానీ తోటి అధికారులు కానీ అన్నా పట్టించుకోకుండా లౌక్యంతో వ్యవహరించి కార్యనిర్వహణ దక్షులుగా నిరూపించుకుంటారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదని అనుకున్నప్పటికీ కూడా బలవంతాన అనవసర విషయాలు నెత్తి మీద వేసుకోవాల్సినటువంటి ఒత్తిడి వస్తుంది. బంధుమిత్రులైన వాళ్ళు, ఆప్తులైనటువంటి వాళ్ళు రుణాల కోసం ప్రయత్నాన్ని చేస్తారు వీరి నుండి పొందడానికి. కానీ ఏమాత్రము లొంగుబాటు కానే కారు. ఆర్థికమైనటువంటి ఆదాయం బాగా ఉంటూ ఉంటుంది. అంతేకాక అనుకోకుండా ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిసి వస్తుంది, పితృపితామహ ఆర్జితమైనటువంటి ద్రవ్య రూపంగా. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవికి ఆవు పాలతో అభిషేకాన్ని చేస్తే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులతో అనుకూలంగా ఉంటారు, పై అధికారులు కూడా వీరి కార్య దక్షతని మెచ్చుకుంటారు. ఆర్థికంగా మాత్రం వేతనంలో పెంపు ఏమాత్రము ఉండదు. ఈ వారంలో చాలా దూరం ప్రయాణించవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చు. బహుశా మరో దేశానికి వెళ్ళవలసిన అవసరం రావచ్చు. వస్తు నష్టం, వస్తు చౌర్యం, ఆరోగ్య లోపం లేకుండా తగినటువంటి జాగ్రత్తని చేపట్టక తప్పదు. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వారి విద్యా విషయకంగా ఎక్కువ మొత్తం ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. మొగమాటం లేకుండా మాట్లాడాలని అనుకుంటారు, కానీ సహజమైనటువంటి ప్రకృతి కారణంగా, వారి స్వభావం కారణంగా మొగమాటం తప్పక పడే అవకాశం ఉంది. దానివల్లనే ఒత్తిళ్లు ఏర్పడుతూ ఉంటాయి. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవికి పంచ పుష్ప జలాలతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే ఆకస్మిక శుభవార్తకి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ప్రతిదీ అనుమానాస్పదమైనటువంటి దృక్పథంతో ఉంటారు. ఏ విషయాన్ని తేల్చుకోలేకపోతారు. సమర్థత ఉండి కూడా పరిస్థితులు కలిసి రాకుండా ఉండే పరిస్థితి ఉంటూ ఉంటుంది. రుణాన్ని చేయడానికి భయం ఉంటూ ఉంటుంది. రుణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. సంతానం దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన బలంగా ఉన్నా వెళ్ళలేకపోతారు. సంతానం వచ్చేటటువంటి పరిస్థితి గోచరించదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మధ్యమంగా ఉంటాయి. అలా కాలం నడిచిపోతూ ఉంటుంది, కానీ అభివృద్ధి ఉండదు, దిగుదల ఉండకపోవచ్చు ఈ రాశి వారికి. ఈ రోజున శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవికి
ఫల రసాలతో అభిషేకాన్ని చేసినట్లయితే విదేశీయాన సౌకర్య లాభంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అమోఘమైనటువంటి ధాటి వాక్ చాతుర్యంతో తల మీదికి వచ్చినటువంటి కష్టాన్ని అలా తప్పించేసుకోగలుగుతారు. తాము ఎవరికి రుణాలు ఇచ్చారో వారి నుండి రుణాలు తిరిగి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. తాము తీసుకున్నటువంటి రుణాలు ఎవరి నుండో వారి ఒత్తిడి మాత్రం మూకుమ్మడిగా బలవంతాన వీరి మీదికి రావచ్చు. పై అధికారులతో వివాద పడకూడదని అనుకున్నప్పటికీ కూడా సహజమైన స్వభావం కారణంగా దూకుడుతనాన్ని పాటిస్తారు. కుటుంబంలో అవివాహితులకి వివాహ ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలించకపోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కూడా ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగా ఉంటుంది వీరికి కూడా. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవికి కుంకుమ జలంతో అభిషేకాన్ని చేసినట్టయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ ఎండకి ఆ గొడుగు పట్టేటటువంటి తీరులో వారి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఇది తోటి ఉద్యోగులకు కొద్ది ఇబ్బందిని కలిగించేటటువంటి అంశమే అయినా అది వారి సహజ స్వభావంగా ఉంటుంది. ఈ రోజుకి ఆర్థికంగా పెనులాభం లేకపోయినప్పటికీ కూడా రుణాన్ని తీసుకుని ఏదో స్థిరమైనటువంటి ఆస్తిని కొనాలి అనే మంచి ప్రయత్నంలో ఉంటారు. దాదాపుగా నెరవేరచ్చు కూడా. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదో ఒక తీరు ఆర్థిక లాభాన్ని పొంది ఖచ్చితంగా స్థిరమైన ఆస్తిని పొందాలనే బలమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. మొగమాటం ఏమాత్రం లేకుండా మాట్లాడతారు. మాటలో తొందరితనం కూడా గోచరిస్తూ ఉంటుంది. ఇంట్లో తప్పక శుభకార్యం తొందరలోనే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా పొదుపుని పాటిస్తూ ఉంటారు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవికి పసుపు జలంతో అభిషేకాన్ని చేసినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ఉద్యోగంలో మంచి ప్రోత్సాహకరమైనటువంటి బహుమతి లభించే అవకాశం ఉంది. మాటలో తొందరపాటుతనం లేకుండా జాగ్రత్త పడతారు. నిజానికి తొందరతనం ఉన్నప్పటికీ కూడా వివాహ ప్రయత్నాలకి తగినటువంటి సంపూర్ణమైన సూచనలు కనిపిస్తూ ఉంటాయి అనుకూలంగా. ఆర్థికమైనటువంటి ఖర్చు ముందు నాటికి ఉందనే ఆలోచనతో పొదుపుతనాన్ని పాటించాలని అనుకుంటారు, కానీ అది సాధ్యపడకపోవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఔషధ సేవా విషయంలో ప్రయత్నాలని ప్రారంభిస్తారు. దూరభార ప్రయాణాలని చేయవలసి వచ్చేటటువంటి కారణంగా శారీరకంగా అనారోగ్యం లేకుండా తమకి తమ కుటుంబానికి చూసుకుంటూ కనిపిస్తారు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతానలక్ష్మికి శుద్ధ జలాలతో అభిషేకాన్ని చేసినట్టయితే గృహ లాభసిద్ధి కావచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా ప్రారంభించబడ్డటువంటి సంస్థ మంచి లాభాల దిశగా ప్రయాణిస్తూ ఉంటుంది. తప్పక కొత్తదైనటువంటి ఇంటిని కొనుక్కునే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. చాలా తొందరలోనే నూతన గృహంలోనికి ప్రవేశాన్ని చేస్తారు. వివాహ విషయంలో తమకి తాము సొంత నిర్ణయాన్ని చేస్తారు. అది తల్లిదండ్రులకి, బంధువులకి, ఆప్తులకి కూడా ఏమాత్రం ఇష్టకరం కాకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రతిష్టలని సంపాదిస్తారు. పై అధికారులతో ఏ విధమైనటువంటి వివాదాస్పద ధోరణి లేకుండా జాగ్రత్త పడతారు. ప్రయాణాలను ఎక్కువగా చేయవలసి ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, సంస్థాపరంగా కానీ ఉన్నప్పటికీ కూడా శారీరక ఆరోగ్యం సరిగా లేనటువంటి కారణంగా తమ బదులు మరెవరిలో పంపిస్తూ కనిపిస్తారు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని శరకు రసాలతో అభిషేకించేటైతే న్యాయస్థానంలో విజయ లాభం.
దాంతోపాటు ఆర్థిక లాభం కూడా కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. తాము సంపాదించినటువంటి ద్రవ్యంతోనే తాము ఏదో ఒక ఇంటిని కొనుక్కోవాలనే బలమైనటువంటి ఆలోచనతో ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి కోసం విశేషంగా ఖర్చు పెడతారు. దానికి ఒక అర్థం పద్ధతి ఉండకపోవచ్చును. అది బంధుమిత్రుల్లో కుటుంబ సభ్యుల్లో చర్చనీయ అంశంగా కూడా కావచ్చు. ఏ వస్తువు అయితే ఆ వస్తువుని ఎంత ధర పెడితే అంత ధర ప్రకారం కొనేసేసేటువంటి సహజమైన ప్రకృతి ఉండడం కొద్ది బాధాకరమైనటువంటి అంశం కావచ్చు. దూరభార ప్రయాణాలని చేయడానికి ఏమాత్రము భయపడరు. ఏవైనప్పటికీ కూడా సొంతంగా వాహనాన్ని నడపడం అంత సరికాదు. ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారి శ్రీలక్ష్మీదేవికి పంచామృత జలాలతో అభిషేకాన్ని చేసినట్లయితే భూ లాభసిద్ధి కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం అంతా అనుకూలంగా ఉంటుంది. చేయవలసినటువంటి నిర్ణయాలన్నీ కూడా అందరూ కలిసే కూర్చుని చేస్తారు. సంతానంలో ఏకాభిప్రాయ సాధన అనుకూలంగా ఉంటుంది. ఒకరికి వివాహానికి సంబంధించినటువంటి సూచన అనుకూలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎవరితో ఎవరు విరోధ భావాన్ని ప్రదర్శించకపోవడంతో సామూహికంగా కొత్తదైనటువంటి సంస్థని ప్రారంభించాలనే నిర్ణయానికి వస్తారు. తొందరలో జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవికి పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే సంపూర్ణ సమస్య పరిష్కారం జరిగి తప్పక ఉద్యోగంలో చిక్కులు వీడిపోతాయి. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది వేతన రూపంగా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ ప్రయత్నం చేస్తారు, అనుకూల భావాన్ని పొందగలుగుతారు. అనారోగ్యం కలిగినటువంటి వారి యొక్క ఆరోగ్యాన్ని గురించి పట్టించుకుంటారు, తప్పక ఆరోగ్యవంతుల్ని చేయగలుగుతారు. సంస్థకి సంబంధించినటువంటి ఎదుగుదల కోసం అందరూ కలిసి కృషి చేస్తారు. ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఉన్నటువంటి వ్యాపార సంస్థని మరో చోటికి మార్చాలనే ఆలోచన కానీ లేదా మరో చోట కూడా స్థాపించాలని కానీ ఆలోచిస్తారు. తాత్కాలికమైనటువంటి ఆర్థిక లోపం కారణంగా, ఆర్థిక మాంద్యం కారణంగా స్థలాన్ని మార్చలేకపోతారు. ముందు నాటికి మార్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి. మొత్తం అందరూ కూడా కుటుంబంలో ఉత్సాహం సంతోషంతో ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని ముద్దమందారాలతో అర్చించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లాభం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, ఆర్థికంగా బలహీనంగా ఉంటారు. తమకు వచ్చినటువంటి ఆదాయం మొత్తం అంతా కూడా న్యాయస్థానానికి చేర్చవలసినటువంటి ఖర్చులకి అనుగుణంగా అవుతూ ఉంటాయి. రుణం లేకుండా మాత్రం గడిపివేయడంలో వీరి నేర్పరితనాన్ని మెచ్చుకుని తీరవలసిందే. లెక్కలకు సంబంధించినటువంటి ఉద్యోగాలను చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు అంటే అకౌంటెంట్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంకా ఇతరమైనటువంటి ఆదాయపు పన్ను, ఇతరమైనటువంటి అమ్మకపు పన్ను, ఆ పనులు చేసేటటువంటి వారికి విశేషమైన ఆర్థిక లాభం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆదాయం చాలా గొప్పగా ఉంటుంది. కానీ దానికి సరిపోయినటువంటి ఖర్చు కూడా ఏటో తెలియకుండా వస్తూ ఉండడం వల్ల తాత్కాలికమైనటువంటి అశాంతికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారి విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్టయితే ఆగున పనుల్లో శీఘ్రమైన కదలిక ఏర్పడుతుంది. ఆర్థిక లాభం సిద్ధించవచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు,
అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి కారణంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, ధనాకర్షణ పెంపొందింపజేసుకోవాలన్నా, అనుకోకుండా వచ్చే ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ధనాకర్షణ జనాకర్షణ పెరగాలంటే శుక్రవారం రోజు మీ గృహంలో పూజ గదిలో, అలాగే వంట గదిలో, గుమ్మం దగ్గర ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. బీరువాకు సంబంధించి కూడా ఒక పరిహారం పాటించాలి. అంటే గృహంలో 4 ప్రదేశాలలో ప్రత్యేకమైన విధి విధానం శుక్రవారం పాటిస్తే ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. మొట్టమొదటిది గృహం సింహద్వారం, అంటే గుమ్మం దగ్గర పాటించాల్సిన పరిహారం. శుక్రవారం రోజు 100 గ్రాముల నవధాన్యాలు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి లోపల వైపు ఆ మూటను తగిలించండి. 3 నెలలకు ఒకసారి ఈ మూటను మార్చండి. ఇంటి సింహద్వారానికి లోపల వైపు ఈ మూట కట్టాలి. అలాగే శుక్రవారం రోజు ఇంటి సింహద్వారానికి బయట వైపు ఒక పటిక ముక్క రాళ్ల ఉప్పు ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి మూటలాగా కట్టాలి. గుమ్మం లోపల వైపు నవధాన్యాల మూట, బయట వైపు పటిక ముక్క రాళ్ల ఉప్పు కలిపిన మూట శుక్రవారం రోజు తగిలించాలి. గుమ్మం దగ్గర ఈ పరిహారం పాటిస్తే ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది. ఆ తర్వాత రెండవది బీరువా. బీరువాలో శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రంలో కొన్ని యాలకులు పచ్చకర్పూరం ఉంచి మూటగట్టి ఆ మూటను బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ధనాకర్షణ పెరుగుతుంది. మూడవది పూజ గది. పూజ గదిలో శుక్రవారం రోజు ఇష్టదైవానికి పాలు నైవేద్యంగా సమర్పించాలి. కాచి చల్లార్చిన పాలు ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించి ఆ పాలు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే ధనాకర్షణ పెరుగుతుంది. ఆ తర్వాత 4వది వంటగది. వంటగదిలో ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోరలు ఉన్న సమయాల్లో వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పులో ఒక పసుపు కొమ్మును ఉంచాలి. మొదటి శుక్రహోరలో ఒక పళ్ళెంలో రాళ్ల ఉప్పు పసుపు కొమ్ము, మళ్ళీ 2వ శుక్రహోరలో ఇంకొక పళ్ళెంలో రాళ్ల ఉప్పు పసుపు కొమ్ము, మళ్ళీ 3వ శుక్రహోరలో ఇంకొక పళ్ళెంలో రాళ్ల ఉప్పు పసుపు కొమ్ము, అలా ఉంచాలి. శుక్రవారం అలా ఉంచి శనివారం రోజు ఈ 3 పళ్ళేలలో ఉన్నటువంటి రాళ్ల ఉప్పు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఆ 3 పసుపు కొమ్ములు కూడా బీరువాలో జాగ్రత్త చేసుకోవాలి. ఇలా ఎవరైతే శుక్రవారం రోజు ఇంటి సింహద్వారం దగ్గర, వంటగదిలో, పూజ గదిలో, బీరువా ఈ 4 ప్రదేశాలలో ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తారో ఆ గృహంలో ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. అనుకోకుండా వచ్చేటటువంటి ఖర్చులు నియంత్రణలో ఉంచడానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా తారాబలం లేనప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తుంటే ఆ ప్రయాణాలు విజయవంతం కావటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.